భార్యాభర్తల మధ్య 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటి టైంలో మీరు తనకి తోడుగా ఉండాలి సార్. ఏంటమ్మా నీకు అర్థం కదా? అదెవరో సూసైడ్ చేసుకుంటే నాకు ఫోన్ చేసి విసిగిస్తావేంటి? హలో ఆంటీ, ఏంటాంటీ మా గంగాధర్ ఏడుస్తున్నాడా? గుడ్లో ఏ గొడవ చేయలేదు కదా? సరే ఆంటీ, చైతన్య వాళ్ళు కూడా బయటకు వెళ్లారు. మీరు వచ్చేసరికి వంట చేసి రెడీగా ఉంటుంది. త్వరగా వచ్చేయండి ఆంటీ. చెప్పేది నీకే, ముందు బయటికి పదా. అసలు ఎవరు మీరు? హే పదా. ఎక్కడికి? అసలు ఏం కావాలి మీకు? ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. అసలు మీరెవరో కూడా నాకు తెలీదు.
సైలెంట్ గా ఉండమన్నానా? మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అన్నా. మీరు నన్ను ఎవరు అనుకుని తీసుకెళ్తున్నారు? నాకు మీరెవరో కూడా తెలీదు. ప్లీజ్ అన్నా, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. మన ప్లీజ్ అన్నా, నేను లేకపోతే నా కొడుకు ఏడుస్తాడు. మీరు డబ్బు కావాలంటే అడగండి, ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి అన్నా, ప్లీజ్ అన్నా. నాకే పాపం తెలీదన్నా, ప్లీజ్ అన్నా. హేయ్, చంపేస్తా నిన్ను, చంపేస్తా. దీని లోకల్ బండు పడండిరా. ఎంతేగాది చచ్చిందా బతికే ఉందా? అభి బాగా డ్రింక్ చేసి అవుటే పడిపోయాడు. పార్టీ చేసుకొని వస్తాను, మీరు అప్పటి వరకు మమ్మీకి తోడుగా ఉంటారా? ఇప్పుడెలా ఉందా ఆంటీ? హలో, ఏ హాస్పిటల్? సరే, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. నేను మీ వాళ్ళకి ఫోన్ చేశాను, బయలుదేరొస్తున్నారు. ఓ, మీ వాళ్ళ నంబర్స్ నాకెలా తెలిసనేగా మీ డౌట్? ఇదిగో మీ సెల్ నుంచి ఫోన్ చేశాను. పాపం విష్ణు గారు, మీ శ్రావ్య, అభిరామ్ టెన్షన్ పడుతుంటే ఏం ప్రాబ్లం లేదు, నేను తోడుగా ఉంటానని చెప్పాను. ఇక్కడ అర్జెంట్ ఏమీ లేదు, వర్క్ ఉంటే చూసుకుని రండని చెప్పాను ఆంటీ. ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నా? అసలు నన్నెందుకు బతికించా? అది కాదా ఆంటీ, నాకంతా తెలుసు.
ఫోన్ చేస్తే చచ్చిందా బతికిందా అని అడిగాడా? ఎంతేగాది చచ్చిందా బతికే ఉందా? నా కొడుక్కి ఫోన్ చేస్తే ఫ్రెండ్తో మాట్లాడించాడా? ఆంటీ, నేను విక్కీని మాట్లాడుతున్నాను. అభి బాగా డ్రింక్ చేసి అవుట్ అయి పడిపోయాడు. నా కూతురికి ఫోన్ చేస్తే పార్టీలో ఉన్నానని చెప్పిందా? పార్టీ చేసుకొని వస్తాను, మీరు అప్పటి వరకు మమ్మీకి తోడుగా ఉంటారా? నాకు తెలుసు వాళ్ళిదే చెప్తారు. అసలెవరు నువ్వు? అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చా? నన్ను బ్రతికించిన దానివి నీ దారి నువ్వు వెళ్ళిపోకుండా ఎందుకు ఇంకా ఇక్కడే నిలబడి నన్ను సంతోష పెట్టాలని ట్రై చేస్తున్నా? నీకేం కావాలి? నా చావు నేను చేస్తుంటే నన్నెందుకు బతికించావు? ఆంటీ ప్లీజ్, మీ ఫోన్ నుంచి మాట్లాడిన 3 ఫోన్ కాల్స్తో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారో నాకు అర్థమైపోయింది. కానీ ప్రాబ్లమ్స్ కి సూసైడ్ చేసుకోవడం సొల్యూషన్ కాదంటీ. నా అనుభవం అంత లేదమ్మా. నీ వయసు మాట్లాడడానికి ఈజీగానే ఉంటుంది. మోసే వాళ్ళకే తెలుసమ్మా ఆ బాధ ఏంటో. నిజమే, అది నేను కూడా ఒప్పుకుంటాను. ఇక్కడ మీరు సంతోషంగా లేనప్పుడు మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా ఆంటీ. పుట్టింటి వాళ్ళెప్పుడో చనిపోయారు. అసలు నా బతుకు ఈ స్థితికి రావడానికి కారణమే నా పుట్టింటి వాళ్ళు. ఆ విషయం గురించి ఇంకోసారి అడగద్దు. సారీ ఆంటీ, మీకిబ్బందిగా అనిపించే విషయం ఇంకొకసారి మాట్లాడను. ఆంటీ, ఇంచుమించు నాది మీ స్టోరీ లాంటిదే. మీరు మీ వాళ్ళు లేరని ఇప్పుడు ఎలా అనుకుంటున్నారో మా వాళ్ళు నేను లేననుకుంటున్నారు. దాదాపుగా నేను కూడా మీలాగే చనిపోయి బ్రతుకుతున్నాను. అంటే మీ పుట్టింటి వాళ్ళు కూడా నాకు చేసినట్టు నీకు మోసం చేశారా? చచ్చా, లేదా ఆంటీ. నేను మీలాగే వాళ్ళకి దూరంగా బతుకుతున్నాను అంతే. నువ్వు నాలాగే ఏదో సమస్యలో ఉన్నావని అర్థమవుతోంది. నీ సమస్య ఏంటో తెలుసుకుని నిన్ను డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. లేదాంటీ, సందర్భం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను. అవును, ఇంతకీ నువ్వు మా ఇంటికెందుకొచ్చావు? ఏ పని మీద వచ్చావు? అది నేను మీకోసమే వచ్చాను ఆంటీ. నా కోసం వచ్చావా? ఏ పని మీద వచ్చావు? యాక్చువల్గా అది నేను లా చదివాను. లా చదివితే మా ఇంటికి ఏ పని మీద వచ్చావు? మీ ఇల్లు, ఉద్యోగం ఏంటమ్మా? నిన్ను మా లాయర్ అనే పంపించాడా ఏంటి? లాయర్ అన్నయ్య, నేను కోర్టుల చుట్టూ 2-3 కేసుల గురించి తిరగాల్సి వస్తుందని మా రాము అన్నయ్య ఫీల్ అయి ఉంటాడేమో. అడ్వకేట్ రాము గారే నన్ను మీ దగ్గరికి పంపించారు. సరే, ఇంతకీ ఎందుకు పంపించారు? అదే ఆంటీ, మీ కేసుకి సంబంధించిన పేపర్స్ తీసుకురమ్మని ఆయనే నన్ను మీ దగ్గరికి పంపించారు. ఏ కేసుకి సంబంధించిన పేపర్స్? ఆస్తి
ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయి ఉంటుంది. డైవర్స్ కేసుకి సంబంధించి నేనివ్వడానికి ఏముంటుంది? విడాకులు తప్ప. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయి ఉంటుంది. డైవర్స్ కేసుకి సంబంధించి నేనివ్వడానికి ఏముంటుంది? విడాకులు తప్ప. సరే, నువ్వు ఎక్కడ ఉండేది? చెప్పాను కదా ఆంటీ, నాకెవరూ లేరని. సరే అమ్మా, నా గురించి నేను చూసుకుంటాను. ఇప్పటికే నువ్వు నా గురించి చాలా రిస్క్ తీసుకున్నావు. ఇక బయలుదేరు. పర్వాలేదు ఆంటీ, మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేంత వరకు ఉంటాను. నీకెందుకమ్మా శ్రమ? అవును, నీ పేరు చెప్పలేదు. నీ పేరేంటి? అక్షర. నా పేరు అక్షర ఆంటీ. అక్షర? ఆంటీ, హాస్పిటల్ బిల్స్ పే చేశాను. దాని గురించి మీరు ఆలోచించకండి. ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయిపోవచ్చని డాక్టర్స్ చెప్పారు. ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేసుకోరు కదా? అంతా పైవాడి చేతిలో ఉందమ్మా. మీరు చెప్పేది కరెక్ట్ కాదా ఆంటీ? అంతా మీ చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ ని మీరే కిల్ చేసుకుంటున్నారు. మీ భర్త, మీ పిల్లలు, వాళ్ళంతా మీరే కావాలని కోరుకునే పరిస్థితిలో ఉన్నా దాన్ని మీరే కిల్ చేసుకుంటున్నారు. నా భర్త, నా పిల్లలు నన్ను ప్రేమిస్తారని ఇన్ని సంవత్సరాలు ఆశగా ఎదురు చూస్తూ బతికాను. కానీ ఇక ఈ జన్మకది సాధ్యం కాదు. ఆంటీ, మీరేమీ అనుకోకపోతే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ ఇంట్లో ఒక్క నెల నాకింత చోటివ్వండి చాలు. మీ జీవితాన్ని నేను మారుస్తాను. ఏంటమ్మా, నేను 20 సంవత్సరాలుగా మార్చలేంది నువ్వొక్క నెలలో మార్చగలవా? ఎలా? ఇలా అని చెప్పలేను, కానీ నన్ను నమ్మండి, నేను చేసి చూపిస్తాను. నువ్వు చెప్పినట్టు నెల రోజుల్లో జరగకపోతే? నన్నిప్పుడు పంపించేసి మీరెలాగూ సూసైడ్ చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. కరెక్టే కదా ఆంటీ? ఇప్పుడున్న మీ ఆలోచనని ఒక్క 1 మంత్ పోస్ట్పోన్ చేసుకోండి. 20 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. 1 మంత్ వెయిట్ చేయండి. నాకొక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ప్లీజ్. ఎక్కడా నా మనవడు? ఎక్కడా?